మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శనివారం. ఈ వీడియోలో మనం గజాననుడు నాగాభరణం ధరించడానికి వెనుక ఉన్న కథ ఏమిటో అందరం విని తెలుసుకుందాం. గజాననుడు అంటే శ్రీ గణేశుడు, నాగాభరణం అంటే నాగాహారం లేదా నాగాబంధం ధరించడానికి వెనుక ఉన్న కథ పురాణాల్లో చాలా ప్రసిద్ధి. దీనిని పురాణ కథగా, తత్వార్థంగా రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి. గజాననుని నాగాభరణం రావడం వెనుక కథ ఏమిటంటే, ఇది శివపురాణం గణేష ఖండం ఆధారంగా చెప్పబడింది. ఒకసారి దేవతలందరూ కలిసి శివపార్వతుల వద్ద మహోత్సవం నిర్వహించారు. ఆ సమయంలో గణేశుడు ఎంతో ఆనందంతో మోదకాలు విపరీతంగా భుజించాడు. మోదకాలు ఎక్కువ తినడంతో గణేశుడు ఉదరం పెద్దదై నడవలేకపోయాడు. ఆ రాత్రే గణేశుడు తన వాహనమైన మూషికంపై ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక సర్పం కనిపించడంతో మూషికం భయపడి తొణిగింది. గణేశుడు కింద పడిపోయాడు. పడిపోవడంతో ఆయన ఉదరం చీలి తిన్న మోదకాలు బయట పడిపోయాయి. అప్పుడు గణేశుడు చేసిన అద్భుత కార్యం ఏమిటంటే, గణేశుడు ఏమాత్రం కలవరపడకుండా మోదకాలను మళ్ళీ ఉదరంలో పెట్టి అక్కడే ఉన్న సర్పాన్ని తీసుకొని తన ఉదరానికి బంధంగా కట్టుకున్నాడు. అదే నాగాభరణం లేదా నాగబంధం అని అంటారు. ఈ దృశ్యం చూసి చంద్రుడు నవ్వాడు. గణేశుడు కోపంతో చంద్రుడిని శపించాడు. అందుకే వినాయక చవితి నాడు చంద్రదర్శనం నిషిద్ధం అన్న కథ ప్రాచుర్యంలో ఉంది. నాగాభరణం ఎందుకు ప్రత్యేకం, దీని తత్వార్థం ఏమిటో చూద్దాం. కామం, క్రోధం, లోభం నియంత్రణ. నాగం వాసనలు, వృత్తులు, కోరికలు. గణేశుడు నాగాన్ని కట్టుకోవడం అంటే ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ చేయడం. కుండలిని శక్తి సూచన. యోగశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, నాగం అంటే కుండలిని శక్తి, అది మూలాధారంలో ఉంటుంది. గణేశుడు మూలాధార దేవుడు కావడం వల్ల నాగాభరణం ఆయన యోగ శక్తి ప్రతీక. అహంకార నియంత్రణ. పెరిగిన ఉదరం అహంకారము భోగశక్తికి, నాగాబంధం అహంకారానికి నియంత్రణ. అంటే భోగం ఉండాలి కానీ నియంత్రణతో ఉండాలి అనేది ఇక్కడ తెలుస్తోంది. కాలంపై అధికారం. నాగం కాలం, మృత్యువు. గణేశుడు నాగాన్ని ఆభరణంగా ధరించడం అంటే కాలము, మృత్యువు ఆయనకు లోబడి ఉంటాయి. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు, కాలాతీతుడు అంటారు. భక్తులకు ఇచ్చే సందేశం ఈ కథ ఏం చెప్తుందంటే, సుఖాలను ఆస్వాదించండి కానీ నియంత్రణ తప్పకుండా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. విఘ్నాలు వస్తే బుద్ధితో పరిష్కరించాలి అని తెలియజేస్తోంది. గణేశుడిని మూలాధార దేవుడిగా ఎందుకంటారు, ఆ విషయం కూడా ఒకసారి చూసుకుందాం. గణేశుడిని మూలాధార దేవుడిగా ఎందుకంటారో అర్థం చేసుకోవాలంటే యోగశాస్త్రము, తంత్రశాస్త్రము, పురాణతత్వము ఈ మూడింటిని కలిపి చూడాలి. పురాణ ఆధారము, యోగతంత్ర శాస్త్రము, ఆధ్యాత్మిక తత్వము సాధకులకు అర్థమయ్యేలా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాము. మూలాధారం అంటే ఏమిటి అంటే, మన శరీరంలో ఉన్న సప్త చక్రాలలో మొదటిది మూలాధార చక్రం. దాని స్థానం ఏంటంటే వెన్నెముక అడుగు భాగంలో ఉంటుంది. ఈ మూలాధార చక్రం యొక్క లక్షణాలు ఏంటి? జీవనాధారము, స్థిరత్వము, భయం, ధైర్యం, జీవశక్తి ఆరంభ స్థానం, కుండలిని శక్తి నివాసం. అంటే మూలాధారం లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణమే లేదు. గణేశుడు మూలాధార అధిష్టాత దేవుడు. యోగ గ్రంథాల ప్రకారము మూలాధార చక్రాన్ని అధిపతి దేవుడు గణేశుడు. అందుకే ప్రతి సాధనలో, ప్రతి మంత్రజపంలో, ప్రతి పూజలో ముందు గణేశుని స్మరించాలి. పురాణం ఆధారం. విఘ్నేశ్వరుడు ఎందుకు మూలాధారంలో ఉన్న అడ్డంకుల్ని అంటే భయం, సందేహం, అస్థిరత, వాసనలు ఈ అడ్డంకులను తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు గణేశుడు. అందుకే విఘ్నం తొలగితేనే శక్తి పైకి ప్రయాణిస్తుంది. మూషిక వాహనం మూలాధార సూచన. మూషికం అంటే ఎలుక. ఇది భూమిలో నివసిస్తుంది, చీకట్లో తిరుగుతుంది,
వాసనలతో సంబంధం ఉంటుంది. ఇవన్నీ మూలాధార లక్షణాలే. గణేశుడు మూషికంపై కూర్చోవడం అంటే వాసనలపై, కోరికలపై, మయంపై అధికారం. కుండలిని శక్తి నాగాబంధం. మూలాధారంలో ఏం చెప్పబడిందంటే కుండలిని శక్తి నాగరూపంలో నిద్రిస్తుంది. గణేశుడి నాగాభరణం అంటే కుండలిని శక్తి ఆయన ఆధీనంలో ఉందని సూచన. సాధకుడు ముందుగా గణేశ కృప పొందితేనే కుండలిని జాగృతి అవుతుంది. గణేశ తల జ్ఞానానికి ప్రతీక. గణేశుడికి ఏనుగు తల ఎందుకు? పెద్ద తల విశాల బుద్ధి, చిన్న కళ్ళు ఏకాగ్రత, పెద్ద చెవులు ఎక్కువగా వినడం, చిన్న నోరు తక్కువ మాట్లాడడం. మూలాధారంలో అవసరమయ్యే గుణాలే ఇవి. ఓంకారం గణేశ స్వరూపం. ఓం సమస్త సృష్టి మూలనాథం, మొదటి కంపనం. గణేశుడు ఓంకార స్వరూపుడు అంటే శక్తి మొదట ఉద్భవించే స్థానం మూలాధారం. ఆ శక్తికి రూపం గణేశుడు. సాధకులకు ఆధ్యాత్మిక రహస్యం. సాధనలో మూలాధారం శుద్ధి లేకపోతే పై చక్రాల ధ్యానం ప్రమాదకరం. అందుకే గణేశ మంత్ర జపం, గణేశ ధ్యానం, గణేశ పూజ ఇవి ఆధ్యాత్మిక రక్షణ కవచం. గణేశ మంత్రం మూలాధార జాగృతికి ఓం గం గణపతియే నమః. గం అంటే మూలాధార బీజాక్షరము. ఈ మంత్రం మూలాధారాన్ని శుద్ధి చేస్తుంది. తత్వవాక్యము. గణేశ కృప లేకుండా జ్ఞానోదయం లేదు. ఓం గం గణపతియే నమః. ఇంత అద్భుతమైన విషయాన్ని అందరం విన్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్కువ మందికి షేర్ చేసి ఈ విషయాన్ని మీ ద్వారా మీ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలియపరిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తాను మనం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే